హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో సీజనల్‌గా దొరికే సీతాఫలంతో ఐస్ క్రీమ్ రెసిపీ చూపించబోతున్నాను. పొయ్యి వాడే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకునే ఐస్ క్రీమ్ రెసిపీ ఇది. సీతాఫలం అంటే ఇష్టం ఉండని వారు ఉండరు కదా! సో, అలాంటి వారికి ఒక్కసారి ఈ ఐస్ క్రీమ్ రెసిపీ చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. సీతాఫల ఐస్ క్రీమ్ కోసం ఫస్ట్ అయితే ఇలా పెద్ద కళ్ళు ఉండి బాగా ముగ్గిన సీతాఫలాలు తీసుకోవాలి. పెద్ద కళ్ళున్నవేంటంటే గింజలు తక్కువుంటాయి, పల్ప్ ఎక్కువుంటుందనమాట. ఐస్ క్రీమ్ కోసం ఇలా బాగా ముగ్గి పగిలిన పళ్ళు తీసుకున్నారనుకోండి, పల్ప్ ఎక్కువొస్తుంది. దాంతో పాటు స్వీట్‌నెస్ కూడా ఉంటుంది ఫ్రూట్ అయితే. సో, ఇప్పుడు ఈ సీడ్స్‌ని ఇలా సెపరేట్ చేసుకొని మీ దగ్గర వెజిటబుల్ చాపర్ ఉంటే అందులో వేసుకోండి. మీ దగ్గర ఇలాంటి చాపర్ లేకపోతే ఇంట్లో ఏదైనా ఇలాంటి స్టీల్ జల్లెడ గానీ, లేకపోతే స్ట్రైనర్ గానీ ఉంటే అందులో వేసుకొనైనా మీరు పల్ప్ సెపరేట్ చేసుకోవచ్చు. సో, చాపర్‌లో వేసిన ఈ పల్ప్ నుంచి సీడ్స్‌నైతే సెపరేట్ చేసుకోవాలి. సీతాఫలం తినడం రాని పిల్లలకి ఇలా సీడ్స్ సెపరేట్ చేసి పల్పిస్తే ఈజీగా తినగలుగుతారు. ఇప్పుడొక మిక్సీ జార్ తీసుకొని రెడీ చేసి పెట్టుకున్న సీతాఫలం గుజ్జు 1 కప్పు వచ్చేలా కొలిచి వేసుకోండి. ఇందులోనే 1/3 కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ వేయటం వల్ల ఐస్ క్రీమ్ టెక్స్చర్ బావుంటుంది. అలాగే 1 కప్ వరకు పాల మీద ఉండే మీగడ వేసుకోండి. అది లేకపోతే బయట దొరికే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఇందులోనే 1 కప్ వరకు కాచి, చల్లార్చి ఫ్రిడ్జ్‌లో పెట్టిన పాలు 1 కప్ వరకు వేసుకోండి. అలాగే మీరు తీసుకున్న సీతాఫలం స్వీట్‌నెస్‌ని బట్టి మీరిక్కడ షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే పావు కప్పు వరకు మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ మేడ్ లేకపోతే మీరు పంచదార కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కాస్త ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే ఇలాచి పొడైనా వేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్‌లో వేసుకొని ఈవెన్‌గా సెట్ చేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్‌లో 3-4 గంటల సేపు పెట్టుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం ఐస్ క్రీమ్ మిక్స్చర్ అయితే మిగిలిపోయిందండి. దాన్నైతే నేను పాప్సికల్స్‌లో వేసుకుంటున్నాను. పిల్లలు ఇలా కూడా తినడానికి ఇష్టపడతారు కదా! సో, ఇలా పాప్సికల్స్‌లో ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక 8 గంటల పాటు పెట్టుకుంటే సరిపోతుంది. అవసరమైతే మీరు రాత్రంతా కూడా పెట్టేసుకోవచ్చు. 3 గంటల తర్వాత ఐస్ క్రీమ్‌నైతే చూపిస్తున్నాను. ఐస్ క్రీమ్ చూసారా కాస్త టైట్‌గా అయితే అయ్యింది. మనం ఇందులో విప్పింగ్ క్రీమ్ వాడట్లేదు కాబట్టి ఐస్ క్రీమ్ టెక్స్చర్ రావడానికి 3 గంటల తర్వాత మళ్ళీ ఈ ఐస్ క్రీమ్‌ని జార్‌లో వేసుకొని లో స్పీడ్‌లో 1 మినిట్ పాటు బ్లెండ్ చేసుకున్నాక తిరిగి మళ్ళీ అదే బౌల్‌లో వేసుకొని పిక్క తీసేసిన సీతాఫలం గుజ్జుని మరి కాస్త వేసుకొని ఐస్ క్రీమ్‌లో బాగా కలపాలి. ఐస్ క్రీమ్ తింటుంటే మధ్య మధ్యలో ఈ పల్ప్ తగులుతూ ఉంటే చాలా బావుంటుందండి తినడానికి. సో, ఐస్ క్రీమ్ మొత్తాన్ని సెట్ చేసుకున్న తర్వాత పైన క్రిస్టల్స్ ఫార్మ్ అవ్వకుండా మీ దగ్గర ఉంటే ఇలాంటి ఫుడ్ ర్యాపింగ్ కవర్‌తో గానీ, బటర్ పేపర్‌తో గానీ పైనంతా ఈవెన్‌గా సెట్ చేసుకోండి. సో, ఇప్పుడు మూత పెట్టి రాత్రంతా మీరు ఫ్రిడ్జ్‌లో వదిలేసినా కూడా మీకు పైన క్రిస్టల్స్ అనేవి ఫార్మ్ అవ్వవు. అంటే మనకి పైన లేయర్ హార్డ్‌గా అవ్వకుండా ఉంటుందనమాట. నేనిక్కడ ఈవినింగ్ చేశానండి. సో, దాన్ని నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి పైన ఎలాంటి ఐస్ క్రిస్టల్స్ ఫార్మ్ అవ్వలేదు కదా! ఫ్రిడ్జ్‌లోంచి తీసిన వెంటనే పైన కాస్త హార్డ్‌గా ఉంటుంది కాబట్టి 5, 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఆలోపు పాప్సికల్స్‌ని డీమౌల్డ్ చేయడానికి ఒక గ్లాస్ వాటర్‌లో ఒక 5 సెకండ్స్ పాటు ఉంచి ఆ తర్వాత తీస్తే ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీము. రెగ్యులర్‌గా స్పూన్‌తో తినే ఐస్ క్రీమ్ కన్నా పిల్లలు ఎక్కువగా ఇలా పాప్సికల్స్‌ని ఇష్టపడతారు కదా! ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇలాగే ట్రై చేయండి. అలాగే ఐస్ క్రీమ్ తీసే ముందు ఐస్ క్రీమ్ స్కూపర్‌ని ఒక్క 2 నిమిషాలు నీళ్ళల్లో ఉంచి, ఆ తర్వాత ఐస్ క్రీమ్ తీస్తే చాలా ఈజీగా వస్తుంది అంటుకోకుండా. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ కూడా స్కూపర్‌తో ఈజీగా తీసేసుకోవచ్చు. మనం విప్పింగ్ క్రీమ్ అది వాడకపోయినా చూసారా ఐస్ క్రీమ్ టెక్స్చర్ అయితే ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చితే దీనిపైన చాప్ చేసుకున్న నట్స్‌తో గార్నిష్ చేసుకోండి. అలాగే ఇందులో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇది జస్ట్ మనకి 7-10 డేస్ మాత్రమే స్టోర్ చేసుకోగలమండి. మళ్ళీ రిమైనింగ్ ఐస్ క్రీమ్‌ని కూడా సేమ్ కవర్‌తో ర్యాప్ చేసుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే క్రిస్టల్స్ ఫార్మ్ అవ్వకుండా ఉంటాయి. చూసారు కదండీ! పిల్లలైనా, పెద్దలైనా ప్రతి బైట్ ఎంజాయ్ చేస్తూ తినే సీతాఫల్ ఐస్ క్రీమ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.